కేవలం ప్రజా సమస్యలను పక్కన పెట్టడానికి ఈ టాపిక్ తీసుకున్నారు అని చెప్పేసి బీజేపీ ఆరోపించడం అనేది జరిగింది. అంటే నిజమే అనుకోవచ్చా? అల్లు అర్జున్తో కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ అన్నకు కానీ వ్యక్తిగతంగా ఏమన్నా వైరుధ్యం ఉందా? ప్రజా సమస్యలు ఈ సంవత్సరం పాలనలో కాంగ్రెస్ ఫెయిల్ అయినది కాబట్టి అల్లు అర్జున్ని తీసుకొచ్చింది. మీరు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏ మెసేజ్ ఇస్తున్నారు అంటే ఒక ప్రాణానికి అసలు విలువ లేదు. పుట్టి మీరు సెలబ్రిటీ అయితే, మీరు హీరో అయితే, మీ దగ్గర డబ్బు పలుకుబడి ఉంటే మీకు విలువ ఉంటుంది. అంతే తప్ప ఒక సామాన్య ప్రజలకి ఎటువంటి వారి ప్రాణాలకి ఎటువంటి విలువ లేదని చెప్పేసి మీరు ఇప్పుడు వరకు ఇంత వెనుకబడడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అమిత్ షా, మోదీ గారు కూడా ఈవెన్ పార్లమెంట్లో కూడా బల్లగుద్ది చెప్పారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలే అవినీతి చేయకుండా చేస్తే దేశం మరోలాగా ఉండేదని చెప్పేసి. అండ్ మీరు పదే విమర్శిస్తారు ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి కాలేదు అది అని చెప్పేసి. గత 50-60 సంవత్సరాలుగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పాలించింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. మరి అప్పుడు ఎట్లుండనో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఈవెన్ కేటీఆర్, కేసీఆర్ వచ్చినాకనే అంత ఎంతో మారింది అనుకుంటున్నాను. నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి 15 సంవత్సరాలు, అదే 10 సంవత్సరాలు 11 అయింది అంటే 3వ టర్మ్ కాబట్టి అంటున్నా. సో 11 సంవత్సరాలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి. మీరు ఏం చేసిర్రు అంటే చెప్పుకోలేక కాంగ్రెస్ ఏం చేయలేదు కాంగ్రెస్ మీద ఏడుస్తారు తప్ప మీరు ఏం చేసిర్రు అంటే నువ్వు సమాధానం చెప్పలేనప్పుడు అర్థమైంది నువ్వేం చేయనట్టే కదా. మరి ఇప్పటివరకు ఇది చేసిందంటే ఎవరు? కొన్ని ఛానల్స్ అనుకోవచ్చు, బయట టాక్ వచ్చేసి సంవత్సరంలో ఇంత వ్యతిరేకత పాలన ఏ ప్రభుత్వం మీద పడలేదు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా అడ్మినిస్ట్రేషన్ ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నారని కొంతమంది రాజకీయ డే 1 నుంచి సంఘటన జరిగిన మరుసటి దినం నుంచి కాంగ్రెస్ నాయకులు పోతూనే ఉన్నారు. దర్పల్లి రాజశేఖర్ గారు వెళ్ళిండ్రు, మహిళా కమిషన్ నేరెళ్ళ శారద గారు వెళ్ళిండ్రు,